ప్రియమైన దేవుని పిల్లరా, పోయిన వారు మనం చెప్పుకున్నటువంటి పాఠం ఆకర్షణ. ఈ యావత్తు ప్రపంచానికి తెలిసినది భూమికి ఆకర్షణ ఉందని. ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి ఆత్మ పైకి ఆకర్షింపబడుతుందనే సంగతే ఈరోజు ఎవరికి తెలీదు. లోకంలో ఉన్న ప్రతిదీ మట్టిని ఆకర్షిస్తుంది, భూమిని ఆకర్షిస్తుంది, భూమి మీదే పడుతుంది. మనిషి మట్టిలో కలిసిపోతాడు అన్నది మాత్రమే న్యూటన్కు కానీ, న్యూటన్ ఆకర్షణ శక్తిని అంగీకరించినటువంటి యావత్తు ప్రపంచానికి కానీ తెలిసినది అదే. కానీ న్యూటన్కి తెలియనిది యావత్తు ప్రపంచానికి తెలియని ఒక ఆకర్షణ అది పైన ఉందనే సంగతి యావత్తు ప్రపంచానికి మనం చెప్పాలి. ఈ లోకంలో ఒక మనిషిని ఆకర్షిస్తున్నాడు, ఒక వస్తువు మనిషిని ఆకర్షిస్తుంది, ఒక మొక్క, ఒక పండు, ఒక కాయ, ఒక ఆకు. ఈ లోకంలో ఒక జంతువు, ఇలా ఒక రంగు, రకరకాలైనటువంటి వాసనలు ఈ లోకంలో మనిషిని ఆకర్షిస్తున్నాయి. కానీ వీటన్నిటినీ పెట్టినటువంటి దేవుడు ఆయన కూడా మనుషులను ఆకర్షిస్తున్నాడు, ఆకర్షించాలనుకుంటున్నాడు అనే సంగతి యావత్తు ప్రపంచము మర్చిపోయింది. లోకం తెలుసుకున్నది భూమికి ఆకర్షణ శక్తి ఉందని, అంతవరకే, అంతకు మించి వాళ్ళకు తెలియదు. కానీ భూమికి ఒక్కదానికైనా దేవుడు ఆకర్షణ పెట్టాడు, అన్నిటికీ ఆకర్షణ ఉంది, అన్నిటినీ ఆకర్షిస్తున్నాయి. సూర్యుడి మీద పడినటువంటి వెలుగు, సూర్యుని నుండి ప్రకాశిస్తున్నటువంటి వెలుగు చంద్రుని మీద పడుతుంది. భూమి మీద పడవలసినటువంటి ఈ ఆకర్షణ, ఈ వెలుగు చంద్రుని మీదకు పడి ఎందుకు చంద్రుడు వెలుగుతున్నాడు? అదెందుకు అటువైపు ఆకర్షించాలి? సూర్యునికి చంద్రునికి ఉన్నది ఆకర్షణ, సూర్యునికి భూమికైనా ఉన్నది ఆకర్షణ, సూర్యునికి చంద్రునికి ఉన్నది ఆకర్షణ. అది చంద్రుని ఆకర్షణ. అదేవిధంగా సూర్యుని వేడి నీటి మీద సముద్రంలో పడి అవి మేఘాలుగా మారి, ఆ మేఘాలు మరి ఆవిరి, ఆ మేఘాలు మరి మనకు తెలిసిన భాషలో రకరకాలైనటువంటి రూపాలలో పొగలు ఉన్నట్టుగా కనిపిస్తూ దాని నిండా నీరు నింపుకొని అది భూమి మీద ఉన్నటువంటి నీటిని ఆకర్షించి అది పైకి అది ఆకర్షించుకుందంటే మేఘాలకు లేదా ఆకర్షణ? ఆ ఆకర్షణ పైకి కాదా? అంటే పైకి ఆకర్షించేవి ఉన్నాయి, క్రిందకి ఆకర్షించేవి ఉన్నాయి, ఒకటి ఆకర్షించుకునేది ఉంది, భార్య భర్తను ఆకర్షించే ఉంది, పిల్లలు తల్లిదండ్రులను ఆకర్షించే ఆకర్షణ ఉంది, ప్రేయసి ప్రియుడు ఆకర్షించుకునే ఆకర్షణ ఉంది. ఈ ఆకర్షణ ఇదంతా దేవుని వలన వచ్చింది, ఇది దేవుడు పెట్టినది. ఆకర్షణ అనేది భూమికి ఉందని కనుగొన్నాడు, కానీ ఈ భూమికి పెట్టినది దేవుడని న్యూటన్ చెప్పకపోవటం వల్లనే సారీ చెప్పవలసి వచ్చింది.
అందుకే దేవుడు బైబిల్లో హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఇది న్యూటను పుట్టకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం అది బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆకర్షణ గురించి దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఎలాంటి ఆకర్షణ పెట్టానంటే, నేను ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధములతో వారిని నేను బంధించి, ఒక స్నేహితుడుగా మా ఫ్రెండ్ వచ్చాడండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలండి, ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారండి, వాళ్ళు నన్ను కలుస్తారండి అని తెల్లవారే లేచిన వెంటనే ఆ స్నేహ బంధం కోసం ఆ మనిషి తయారయ్యి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక స్నేహ బంధం. ఎంతోమంది ఈరోజు స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో ఈ ఆకర్షణ ఎవరు పెట్టారు? ఈ బంధం ఎవరు పెట్టారు? బంధం, స్నేహ బంధం ఏంటండి? భార్యాభర్తల బంధం, తండ్రి కొడుకుల బంధం, తల్లి కూతుర్ల బంధం, అక్క తమ్ముడు, అక్క చెల్లి, ఈ థర్డ్ పర్సన్, అసలు ఈ ఫ్రెండ్స్, వీళ్ళలో ఈ బంధం, ఈ ఆకర్షణ అని ఈ బంధాన్ని దేవుడు పెట్టడం ఏంటండి చెప్పండి? ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా అమ్మ, మా నాన్న అని ఒక రక్త సంబంధికులనే ఆకర్షించి, ఈ ఆకర్షణలో ఉండవలసినటువంటి ఈ మానవుడు, ఈ రక్త సంబంధి ఇతరులను, అనగా ఒక స్నేహితులను, స్నేహబంధం, ఎవరో ఒక పరాయి వారిని ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆకర్షించడానికి, వాళ్ళతో బంధం కలుపుకోవడానికి, ఇలాంటి బంధాలు ఎవరు అసలు ఏర్పాటు చేశారని మనం ఆలోచిస్తే దేవుడేనట. స్నేహబంధముతో వారిని నేను ఆకర్షించితిని. అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. అబ్రహాము చూడండి, దేవుడు ఒక మనిషిని ఆకర్షించటానికి ఒక కుమారుడిగా పుట్టినటువంటి ఒక అబ్రహాము, తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడుగా ఉండవలసినటువంటి ఆయనను నేను స్నేహితుడుగా ఆకర్షిస్తున్నాను అంటే, ఒక స్నేహితుడికి ఎన్ని రహస్యాలు మనం చెప్తాం, అలాగే అబ్రహాముకి దేవుడు రహస్యాలు చెప్తున్నాడు అంటే, దేవుడు మనిషికి పెట్టినటువంటి ఈ బంధం, స్నేహబంధం, అక్కా చెల్లెళ్ళ బంధం, తమ్ముడు అన్నల బంధం, భార్యాభర్తల బంధం, ఈ యావత్తు ప్రపంచంలో ఒకదానికి ఒకటి ఈ బంధం. ఏంటి బంధం? ఎందుకు అది ఆకర్షించుకోవాలి? ఎందుకు ఒక మనిషిని ఆకర్షించాలి? ఒక జంతువుని ఎందుకు ఆకర్షించాలి? ఒక ప్రకృతి మనిషి ఎందుకు ఆకర్షింపబడాలి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏంటి ఆకర్షణ? ఏంటి ఈ స్నేహం? ఏంటి దేవుడు వాళ్ళ మధ్యనట్టు పెట్టినటువంటి ఈ ఆకర్షణ? ఒక పెంచుకునేటటువంటి ఒక కుక్క మనిషి రాగానే, తన ఇంటికి రాగానే, తన యజమాని రాగానే అది కూడా వచ్చి, అది కూడా చుట్టూరు తిరిగేసి, అది కూడా కౌగిలించుకొని, అది కూడా మనిషిని తాకి, ఒక కుక్క ఎలాగా ఆకర్షిస్తుంది, ఒక పిల్లి, ఒక జంతువు, ఒక పశువు, ఒక మేక, ఒక చిన్న చిలుక, ఒక పక్షి, ఏంటండి అసలు ఈ బంధం ఏంటండి? బంధం ఏంటండి? నిన్ను యజమాని అని నీ దగ్గరకు కుక్క రావడం ఏంటి? ఆ కుక్క తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో పోవాలది. నిన్ను అది ఆకర్షించడం ఏంటి?
ఒక చిలుకను ఆకర్షించుకోవాలి, ఒక పక్షిని ఆకర్షించుకోవాలి. అది నిన్ను ఆకర్షించి నీ దగ్గరుండి నీ చుట్టూ తిరిగి నీ భుజం మీద నీ నెత్తి మీద అది ఉంటూ నువ్వు మాటలు నేర్పిస్తే అవి మాట్లాడడం, దాన్ని పక్షి కూతతో అది నిన్ను పలకరించటం, ఇదంతా నువ్వు పెట్టిన ఆకర్షణ కాదు. దేవుడు ప్రతి దానిలో పెట్టినటువంటి ఆకర్షణ. న్యూటన్ చూసింది ఒక్క భూమికి మాత్రమే ఆకర్షణ. ఎన్నిటిలో ఆకర్షణ ఉంది, వాటినన్నిటిని ఎందుకు చెప్పలేదు? ఒక మనిషికి, ఒక జంతువుకి ఉన్న ఆకర్షణ ఎందుకు చెప్పలేదు? ఒక మనిషికి ఉన్న ఆకర్షణ ఎందుకు చెప్పలేదు? ఈ ప్రకృతిలో ప్రతి దానికి ఉన్న ఆకర్షణ ఎందుకు అతను మిస్ అయ్యాడు? వీటన్నిటినీ పెట్టిన దేవుడికే ఉన్నది ఆకర్షణ అని ఎందుకు ఆయన చెప్పలేదు? చూడండి, దేవుని ఆకర్షణ మనిషి మర్చిపోయాడు. దేవుడు ఆకర్షించాలనుకుంటున్నాడు. అందుకే ఆకర్షణలో ఒక రెండిటిని మనకు కనిపిస్తుంటాయి. ఒకటి అయస్కాంతం, మనందరికీ తెలుసు. ఒక ఇనుమును అది ఆకర్షిస్తుంటుంది. దాని లోహం వేరు, దీని లోహం వేరు. కానీ ఒక ఇనుమును అది ఎందుకు ఆకర్షించి అతుక్కోవాలి? అతుక్కుపోవడం ఏంటండి? అతుక్కుపోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అతుక్కోవడం ఏంటండి? ఆకర్షణ. పోయిన వారం చెప్పాను, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఏంటి ఆకర్షణ? ఒక ఇనుము, ఒక అయస్కాంతము అది హత్తుకుపోవడం ఏంటి? అదేం ఆకర్షణ? ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించుకుంటుంది అనే పదానికి బదులు హత్తుకుంటుంది, కౌగిలించుకుంటుంది, ఆకర్షించుకుంటుంది. ఆ రెండు ఆకర్షణ ఏంటి? ఆ రెండు ఆకర్షించుకోవడం ఏంటండి? ఒక లోహం మరొక లోహాన్ని ఆకర్షించుకోవడం ఏంటి? ఇలారా, లోకంలో మనిషికి తెలిసినటువంటిది కొంతవరకే ఈ ఆకర్షణ గురించి. కానీ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించింది, ఆయన ఎన్ని ఆకర్షణలు పెట్టాడో ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన రాశాడు. అందుకే దేవుడు ప్రతి మనిషిని ఆకర్షించుకోవాలని, అది పైకి ఆయన ఆకర్షించుకోవాలి అని దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను ఆకర్షించుకొందును. అంటే చూడండి, భూమి మీద నుండి నేను పైకెత్తబడిన ఎడల, మనిషిని భూమిని ఆకర్షిస్తే నన్ను పైకి ఆకర్షిస్తుంది. నేను పైకెత్తబడతాను. నేను భూమి యొక్క ఆకర్షణను విడిచి మరొక ఆకర్షణకు నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. న్యూటన్ 16వ శతాబ్దానికి సంబంధించిన వాడైతే, యేసు 1వ శతాబ్దంలో చెబుతున్నాడు, పైనున్నది భూమి మీద ఆకర్షణ భూమికి ఆకర్షణే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి నేను పైకి ఆకర్షింపబడతాను, నేను పైకెత్తబడతాను అని చెబుతున్నాడు ఆయన. అంటే పైకి ఆకర్షణ ఉందా? ఎవరిని ఆకర్షించుకుంటున్నారు పైకి? ఒక మనిషిని, ఒక నరుణ్ణి పైకి ఆకర్షింపబడుతుందా? ఈయన పైకి ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నాడా? నేను పైకి ఎత్తబడిన ఎడల, నేను పైకి ఎత్తబడిపోవాలి.
యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చనిపోయి తిరిగి లేవాలి. నేను చనిపోయి తిరిగి లేస్తే పాపము చేయకుండా మరణించిన వాడికి పైకి ఉంటుంది ఆకర్షణ అని చెబుతున్నాడు. పరిశుద్ధులకు పైకి ఆకర్షణ, పాపాత్ములకు క్రిందికి ఆకర్షణ. నేను పైకెత్తబడిన తరువాత అందరినీ నేను ఆకర్షించుకొందును. నేనందరినీ ఆకర్షించుకుంటాను. యేసు చనిపోయి నేటికి 2000 సంవత్సరాలు అయితే 2000 సంవత్సరాలు అయిపోయిన తరువాత నేడు 2012 సంవత్సరంలో యేసు ఎంతమందిని ఆకర్షించుకున్నాడు అంటే, ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే సుమారు 400 కోట్ల మందిని యేసుక్రీస్తు వారు ఆకర్షించుకున్నారు. నన్ను నిన్ను ఎంతమంది క్రైస్తవులుగా మారారు, ఎంతమంది మనుషులను ఆయన ఆకర్షించుకున్నాడు. ఒక పరిశుద్ధుని ఆకర్షణలోనికి వెళ్ళిపోయారు. అంటే యేసు ఒక పెద్ద ఆకర్షణ. ఆ యేసును ఆకర్షించుకున్న తండ్రి ఆయన మహా ఆకర్షణ. అంటే ఆకర్షణ భూమి మీదకి లేదు, ఆకర్షణ పైకి ఉంది. భూమికి మాత్రమే కాదు ఆకర్షణ. పాటలో రాశాను, మీకు వస్తుంది. భూమికి మాత్రమే కాదు ఆకర్షణ, పైకుంది ఆకర్షణ. తండ్రి యేసుక్రీస్తు వారు వాళ్ళు మనల్ని ఆకర్షించుకుంటారట. నేను పైకెత్తబడిన తరువాత అందరినీ ఆకర్షించుకొందును. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మరణించిన తరువాత నిన్ను ఆకర్షించలేదా? యేసు మరణించి తిరిగి లేచిన తరువాత ఎంతమంది మానవులను యేసు ఆకర్షించాడు. ఆయన చెప్పిందే జరిగింది. ఆయన చెప్పినట్లుగా ఎంతోమంది క్రైస్తవులుగా మారిపోయారు. ఈ లోకంలో ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ యేసు ప్రభుకున్నంత ఫాలోయింగ్ ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ లేదు. శాస్త్రవేత్తలకు లేదు, ఒక హాలీవుడ్ మరి హీరోస్ కూడా లేదు, జేమ్స్ బాండ్కి లేదు. ఈ భూప్రపంచంలో బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళెవరికీ లేనంత ఆకర్షణ ఫాలోయింగ్ యేసుక్రీస్తు వారికి ఉందంటే, నేను పైకెత్తబడిన ఎడల అందరిని ఆకర్షించుకొందును. పైకి ఆకర్షణ, ఒక మహాలోకానికి ఆకర్షణ. మనిషి మరణించిన తరువాత ఆ మనిషిని నేను ఆకర్షించుకుంటాను. ఆ ఆకర్షణలో చనిపోయిన ఆ మనిషి శవాన్ని కూడా, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతడు మట్టి అయిపోయినా, ఆ మట్టి అయిపోయి పళ్ళు ఊడిపోయి, కళ్ళు ఊడిపోయి, చర్మం ఊడిపోయి, జుత్తు ఊడిపోయి, అన్నీ ఊడిపోయినా నా ఆకర్షణకు అవసరమైతే అవయవాలన్నీ దడ 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 అంటుకుపోయి అదంతటినీ మళ్ళీ నేను అక్షయ శరీరంగా మార్చేసి ఆ మహాలోకానికి నేను ఆకర్షించుకుంటానని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే ఆయన ఎంత మహా ఆకర్షక శక్తో ఒకసారి ఆలోచించండి. ఒక అయస్కాంతం మనకు దొరికినప్పుడు దాన్ని మీరు ఇసుకలో పెట్టండి, ఏం చేస్తుంది? అక్కడ ఉన్నవన్నిటిని అంటుకుంటుంది అంతే. ఇలా చూసుకోండి, అన్ని దానికి అంటుకొని ఉంటాయి. అర్థమైందా? ఈ లోకంలో ఒక అయస్కాంతం ముక్కకి మనం ఎక్కడ పెట్టినా, ఎక్కడ ఐరన్ ఉందో అంత అంటుకుపోయి మొత్తం అంతా ఇలా తీసేసరికి అబ్బా ఎంత అంటుకుందో డస్ట్ అంటాం, ఎంత అంటుకున్నాయో ఐరన్ ముక్కలు అంటాం. అదే ఐరన్ ముక్కలు పెట్టండి, టక 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 అంటుకుంటూ ఉంటుంది. ఒక అయస్కాంతానికి ఆ ఆకర్షణకే ఇన్ని ఇనప ముక్కలన్నిటినీ ఆకర్షించుకున్నది హత్తుకుపోతుందో. యేసంటే ఎవరనుకున్నారు? నువ్వు మరణించిన తరువాత నిన్ను హత్తుకుపోవడానికి రెడీగా ఉన్నాడు. అలా పైకి ఆకర్షింపబడాలంటే నువ్వు పరిశుద్ధునిగా మారాలి. యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. నువ్వెప్పుడైతే పరిశుద్ధులుగా అయిపోయావో వెంటనే నీది పైకి ఆకర్షణ మారిపోయింది. ఇక నువ్వు మరణించిన తరువాత ఇక నువ్వు పైకే.
నిన్ను ఒక మహాకర్షక శక్తి ఆకర్షించబోతుంది. యేసుక్రీస్తు వారు ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనుకుంటే, నువ్వు ఒక ఐరన్ పీస్ అనుకుంటే నిన్ను అతను ఆకర్షించుకుంటాడు. పైన ఉన్నవి భూమికి ఆకర్షిస్తున్నాయి, కానీ నిన్ను కలిగించిన సృష్టికర్త దేవుడు, నిన్ను రక్షించిన యేసుక్రీస్తు వారు నిన్ను పైకి ఆకర్షించుకుంటారు. ఆకర్షణలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అలా ఆకర్షించుకోవడానికి దేవుడు యావత్తు ప్రపంచము దేవుని ఆకర్షణలోనికి రావాలంటే, ఆ పరలోకానికి రావాలంటే పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే ఆయనకు ఆకర్షింపబడతారు. ఎందుకంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో ఆలోచించుకున్నాడు. కనుక మిమ్మల్ని అందరినీ దేవుడు ఆకర్షించాలంటే పరిశుద్ధుడు అయ్యేవంటే నిన్ను ఆకర్షిస్తాడు. అలాంటి పరిశుద్ధుడిగా నిన్ను మార్చాలంటే అది ఒక్క యేసుక్రీస్తు వలన మాత్రమే అవుతుంది. నీ పాపాలు ఆయన వల్లనే పోతాయి. ఆయన మాత్రమే నిన్ను పరిశుద్ధుడిగా చేయగలరు. నువ్వు పరిశుద్ధిగా మారిపోయివంటే ఇక నీ ఆకర్షణ ఇక పైకే, నువ్వు పైకే ఆకర్షింపబడిపోతావు. పరిశుద్ధులను ఆకర్షించే శక్తి, ఆకర్షక శక్తి. ఒక యాపిల్ పండు భూమి ఆకర్షిస్తుంది, ఒక మట్టి ఒక యాపిల్ పండును ఆకర్షించింది. ఇది ఒక యాపిల్కి ఒక మట్టికి ఉన్నటువంటి సంబంధం. అది యాపిల్ పండు అండి. అది ఆ మెటీరియల్ వేరు, ఈ మట్టి దీని మెటీరియల్ వేరు. ఆ పైన ఉన్నది కిందనున్నటువంటి దీనిని ఆకర్షించడానికి ఈ రెండు సెపరేట్ ఈ రెండు సెపరేట్. ఇవి ఇది మట్టి, అది మట్టి కాదు. ఆ యాపిల్ పండుగ ఉన్నప్పుడు అది వేరు. అది అలాంటిది అది భూమిని ఆకర్షిస్తుందంటే ఏంటండి? ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కటి దానిని ఆకర్షిస్తుంటే ఈ శరీరములో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ ఆత్మ దేనిని ఆకర్షిస్తుంది? ఈ ఆకర్షణ ఎంతమందికి తెలుసు? మట్టిలోనే కలిసిపోయే ఆకర్షణ అది పెద్ద ఆకర్షణ శక్తే కాదు, ఆకర్షణ సిద్ధాంతమే కాదు. మట్టిలో కలిసిపోతే ఇంకెందుకండి? అదేం ఆకర్షణ అండి? కాదు. మట్టి అయిపోయేది మరణించే దానిని కూడా ఆకర్షించే శక్తి, ఆ ఆకర్షణ ఇంకెంత పెద్ద ఆకర్షణ ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పైన ఉన్న ఆకర్షణ మర్చి భూమికున్న ఆకర్షణను కనిపెట్టాడు. పైకున్న ఆకర్షణ మర్చిపోయాడు. అసలు ఆకర్షణ అంతా పైనే ఉంది. ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, ఒక నక్షత్రాలు, ఇవన్నీ పైనుండి అలా ఉండిపోవడం ఏంటండి? అవన్నీ కింద పడిపోవాలి కదండి. భూమికి ఆకర్షణ ఉన్నాడు, చంద్రుడు కిందకు వచ్చేయాలి, సూర్యుడు కిందకు వచ్చేయాలి, నక్షత్రాలు కిందకు వచ్చేయాలి. మళ్ళీ పైన ఎందుకు ఉంటున్నాయి, కిందకెందుకు రావడం లేదవి? అంటే భూమి వాటిని ఆకర్షించలేకపోయిందా, లేదా వేరొక ఆకర్షణలో అవి ఉన్నాయా? అంటే పైన ఆకర్షించేవి కొన్ని ఉన్నాయి, భూమిని ఆకర్షించేవి కొన్ని ఉన్నాయి. మానవుడు ఈ భూమి మీద నుండి కానీ చంద్రమండలానికి వెళ్ళిపోతే మళ్ళీ చంద్రమండలం మీద కాలు పెట్టుకోవడానికి అవ్వదట, మళ్ళీ పైకే వెళ్ళిపోతాడట. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఒక బరువైనటువంటి సూటు వేసుకొని చంద్రుడు ఆకర్షణలోనికి వెళ్ళాలా? చంద్రుడు ఎందుకు ఆకర్షించుకోలేకపోతున్నాడు? మళ్ళీ ఈ మనిషి పైకెందుకు ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నాడు? కిందకు వచ్చేయచ్చు కదా. ఆకర్షణ అన్నిది ఒక రకం అనుకుంటే అది పొరపాటు. ఆకర్షణ ఒక్క భూమికే కాదు, ఆకర్షణలు రకరకాలైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. ఆకర్షించుకోవటం, మళ్ళీ ఆకర్షణలో నుండి విడిపోవడం, ఇదంతా దేవుడు పెట్టింది ఈ సృష్టిలో. దేవుని వలన వచ్చింది ఈ సృష్టిలో ఈ ఆకర్షణ. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మానవుడు మరణించిన తరువాత యేసుక్రీస్తు ఆకర్షణలోనికి అతడు వెళ్ళిపోతాడట. అందుకే ఏమని వ్రాయబడిందో చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము
మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనములు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము రెండవ రాకడలో వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. యేసు రెండో రాకడలో పైకి వెళ్ళిపోతామట, మేఘాలలోకి వెళ్ళిపోతామట. చూడండి, పైకి ఆకర్షణ మానవులందరినీ ఆకర్షిస్తుంది. అది పైకి ఆకర్షణ. అది ఆకర్షణలోనికి న్యూటన్ వెళ్ళలేకపోయాడు, అది తెలుసుకోలేకపోయాడు. అది పైన ఆకర్షక శక్తి ఉందనే సంగతి మర్చిపోయాడు. నేను పైకి ఆకర్షింపబడాలనే సంగతి మర్చిపోయాడు. పైన ఉన్నది కిందకు పడుతుంది అనుకుంటున్నా, కానీ కింద ఉన్నది పైనుండి వచ్చినదని మర్చిపోయాడు. పైన ఉన్నది కిందకు వస్తుంది అంటున్నావు, పైన ఉన్నది కిందకు పడుతుంది అంటున్నావు. ఇంతకీ కింద ఉన్నది ఎక్కడి నుండి వచ్చింది? ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది? చంద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు? సూర్యుడు ఎక్కడి నుండి వచ్చాడు? మొక్కలు ఎలా వచ్చాయి? ఆ యాపిల్ చెట్టు ఎలా వచ్చింది? ఆ యాపిల్ ఎలా వచ్చింది? వాటినన్నిటిని సృష్టించినటువంటి ఆకర్షణ శక్తి లేడా? అందరి మధ్యన పెట్టినటువంటి ఈ ఆకర్షణ శక్తి దేవుడు కాదా? చూసారండి, మనిషి పెట్టిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఉన్న వాటి మధ్య ఆకర్షణ వెతుకుతున్నాడే తప్ప వీటినన్నిటినీ కలిగించినటువంటి దేవుడే మహా ఆకర్షణని, అది పైన ఆకర్షణని, ఆ ఆకర్షణకు మనం లోనవ్వాలి అని ఎంతమంది అండి ఆలోచిస్తున్నారు. అందుకే యేసు రెండవ రాకడలో మేఘముల మీద కొనుపోబడుదుము. మేఘాల మీద వెళ్ళిపోతారట. యేసుక్రీస్తు వారు కూడా మేఘాల మీదే వెళ్ళిపోయాడు. మేఘాలలో ఉన్న నీరు భూమి మీద ఉన్నటువంటి మట్టి మీద వర్షముగా కురవవలసినటువంటి ఈ మేఘాలు యేసుక్రీస్తుని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవడం ఏంటండి? ఇదేంటండి ఇది? మేఘాలు పరలోకానికి ఆకర్షింపబడతాయా? మేఘాలు ఒక దేవుని కుమారుని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడా? మేఘముల మీద ఆరోహణమాయను. మేఘాలు భూమి మీద ఆకర్షించడమే కాదు, భూమి మీద వర్షం కురిపించడమే ఇది తెలుసుకుంది. ఇటువ ఒకవైపే చూసింది, రెండో వైపు చూడలేదు. రెండో వైపు చూడలేదు. మేఘాలు వర్షము కాదు, ఈ మేఘాలు యేసును తీసుకొని వెళతాయి. నిన్ను కూడా ఒకరోజు మేఘాలు తీసుకొని వెళ్ళిపోతాయట. ఎందుకు మేఘాలు తీసుకొని వెళ్ళాలి? ఏ విమానం ఎక్కావంటే గోల 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 మోత, ఏ ర్యాకెట్ ఎక్కితే గోల 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 మోత. అదే మేఘాలైతే నిశ్శబ్దం. ఏంటండి, ఎందుకు నువ్వు మేఘాల మీద వెళ్ళిపోవాలి? అవి కూడా కింద ఇంజిన్ పెట్టుకొని అంటే కడకడ 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 అనుకుని వెళ్తున్నాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? గొప్ప బండి ఎక్కించాడు బాబోయ్ దేవుడు, కొంచెం మార్చండి అమ్మా, శబ్దం తగ్గించండి అంటావు. అంతేనా? నిశ్శబ్దంగా ఉండాలి, శబ్దం చేయకూడదు, వేగంగా వెళ్ళాలి. ఒక మేఘాల మీదకి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? ఆ మేఘాలలో నుండి ఈ మేఘం నిన్ను తీసుకొని వెళ్ళడం ఏంటండి? బరువైనటువంటి నిన్ను 70, 80, 100 కేజీల ఉన్నటువంటి నువ్వు మేఘాల మీద కూర్చుంటే దడేలు కింద పడిపోవలసినటువంటి నిన్ను ఈ భూ ఆకర్షణను విడిచిపెట్టి దేవుని ఆకర్షణలోనికి అది తీసుకెళ్ళిపోతుందంటే ఇది పైకి ఆకర్షణ, కిందకి ఆకర్షణ. ఎవరికి ఉంది ఆకర్షణ? ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు మరణించిన తరువాత నీ ఆకర్షణ వేరు. చివరగా కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనము. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనము. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే
అది త్వరగా గతించును. రోజులు అయిపోతుంది, అప్పుడే సంవత్సరం అయిపోయింది, అప్పుడే నెల అయిపోయింది, అప్పుడే వారం అయిపోయింది, అప్పుడే శనివారం వచ్చింది. త్వరగా చాలా ఫాస్ట్గా గతించిపోవును. మేము ఎగిరిపోదుము, మేము ఎగిరిపోతాము. పక్షే ఎగిరిపోతుంది, పక్షే ఎగురుతుందని యావత్ ప్రపంచానికి తెలుసు, కానీ ఆత్మ ఎగిరిపోవును. అందుకే పరిశుద్ధాత్మ పావురాకారంతో ఎందుకు వచ్చాడంటే అది ఎగిరిపోద్ది గనక. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో ఎందుకు వచ్చాడో కూడా మీకు తెలీదు. ఎందుకు రావాలి? ఎగిరిపోద్ది, ఆత్మ ఎగిరిపోతుంది. మేమైతే ఎగిరిపోదుము, న్యూటన్ అయితే కిందకి దిగిపోవును. నీ కింద చూపే, పై చూపులే పంది టైపు ఈరోజు లోకం అంతా. పంది జీవితంలో ఒక్కరోజు కూడా పైన ఆకాశం ఉందనుకోదట, కిందకే, దాని మూతి కిందకే గుయ్యి 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 అనుకొని అలాగా తిరుక్కొని పంది. చూసారా? సేమ్ ఈరోజు ఏమైపోయారంటే పైకి చూడండి అంటే ఆకాశం వైపు కాదు, ఆకాశం దాటిన తర్వాత చూడు ఏముంది. అది ఎలాగా నువ్వు చూడలేదు, మేము చూపిస్తాం. ఆకర్షణ నీకు ఎలాగో తెలీదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకరోజు మనము ఎగిరిపోదము. నువ్వు చనిపోయిన రోజే అది నువ్వు అనుభవిస్తావు. రాత్రులు పడుకునేటప్పుడు ఎప్పుడు ఆలోచించుకోండి, చనిపోతే సడన్గా చనిపోయావంటే అర్థం ఏంటి? ఆత్మ ఎగిరిపోవును, ఎగిరిపోతుంది. భూ ఆకర్షణ నుండి అది వేరే అయిపోతుంది, వేరే ఆకర్షణలోనికి, వేరే లోకములోనికి అది వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకట వల్లే మన్నవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును, ఎగిరిపోవును. మట్టిలోనే కలిసిపోతే ఇదేమండి ఆకర్షణ? వేస్ట్ ఆకర్షణ ఇది. నువ్వు 60 సంవత్సరాల 70 సంవత్సరాల జీవితంలో నువ్వు మట్టిలో చివరికి కలిసిపోతావంటే వేస్ట్ ఆకర్షణ ఇది కాదిది. ఎగిరిపోయే రోజు ఉంది. ఈ భూమి ఆకర్షణ నుండి విడిచి వేరే లోకానికి వెళ్ళిపోయేటటువంటి రోజు ఉంది. అది యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు స్వర్గానికి. అందుకే యేసు వచ్చి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మేఘాల మీద తీసుకొని వెళ్తాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని సంగతులు చెప్పింది బైబిల్. ఇంత ఆకర్షణ గురించి చెప్పింది యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో 60 సంవత్సరాల మట్టి ఆకర్షణ అని ఒకవేళ అనుకుంటే, ఈ సూర్యుని కింద జరిగినదంతా కూడా వేస్ట్, వ్యర్థం. కానీ నువ్వు మరణించిన తరువాత మరొక లోకానికి ఎగిరిపోతావు. అలా ఎగిరిపోవాలనుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండి, నువ్వు దేవునిని అంగీకరించి, యేసు సొంత రక్షకుడని నువ్వు నిజంగా అంగీకరించగలిగితే ఆయన ఆకర్షణలోనికి నువ్వు లోనైపోతావు. సిలువ మీద దొంగ అయిన క్షణాలలో పైకి ఆకర్షింపబడిపోయాడు. కనుక భూమికి కాదు ఆకర్షణ, పైన ఉన్నది అసలు ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్. మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా?
అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా? ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ, ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. భూమికి మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ. మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన. తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను. ఆకర్షణ, ఇది ఆకర్షణ. సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ. ఆకర్షణ, ఆకర్షణ. సృష్టంతా చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ. ఏదైనా భూమి పైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము. తన తల్లిని గుర్తించేది ఏ బంధము, ఆ దేవుడే పెట్టాడు ఈ సంబంధము. మనిషిని చేసిన దేవుడే మనిషికి ఏమవుతాడు ఏ బంధము? ఏ బంధము ఉంది సంబంధము. మనిషిని దేవుడు చేసి సృష్టిందుకు ఇచ్చాడు ఏ బంధము? ఏ బంధము? తండ్రి సంబంధము. నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ. వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా? ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ, ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ.